కేఎస్ పుట్టస్వామి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. అసలు ఏంటి జడ్జిమెంట్, దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. 2012లో ఆధార్ స్కీమ్ సంబంధించి రిట్ పిటిషన్ వేశారు ఆయన. ఆ తర్వాత మిగతా ఇతరత్ర కేసులన్నీ కలిపి 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి వరకు కూడా మనం రైట్ టు ప్రైవసీ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చదివేవాళ్ళం. ముఖ్యంగా మన ప్రాథమిక హక్కుల చాప్టర్ లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అనే అంశంలో మనకి ప్రైవసీ ఉందా, రైట్ టు ప్రైవసీ ఉందా అంటే 1965లో కరెక్ట్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. రైట్ టు ప్రైవసీ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఆంతరంగిక హక్కు ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది అనమాట. ఆ తర్వాత అదే బిలీవ్ చేసేవాళ్ళం, అదే కరెక్ట్ అనుకునేవాళ్ళం. అయితే 2017 ఆగస్టులో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పుట్టస్వామి రెస్పాండ్ అవుతూ నేను వేసిన కేసు వల్ల అద్భుతమైన రైట్ ప్రజలకు వచ్చింది అని చెప్పి ఆయన చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారనమాట.